నమస్తే, నేను ప్రియా. సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఇటీవల ఆర్టీసీ సమయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి నేడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యే తరపున వారి సోదరుడు అజయ్ రెడ్డి వారి కుటుంబానికి నేడు సంబంధిత నగదును అందించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భాస్కర్, రాష్ట్ర యువ నాయకులు పడిదల నవీన్ రావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, కౌన్సిలర్ వీణా విజేందర్ రెడ్డి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బైరి మురళి, పట్టణ కార్యదర్శి నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, నల్లబెల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరుగు మదన్న. ఒప్పుకున్న డబ్బులు ఎమ్మెల్యే గారు 5 లక్షలు పంపించారు. ఇది మన నాకు ఇస్తే నేను వార్డ్ ఆఫీసర్ తో నేను చెప్పి మీకు వరంగల్ అడుగున్నా అని చెప్పి కదా. ఓకే, ఇది ఉన్నది గవర్నమెంట్ సపరేట్ కట్టించే దాంట్లో ఎమ్మెల్యే గారితో చెప్పించి గవర్నమెంట్ కట్టించే ఇల్లు ఉంటాయి కదా, అల్లు ఇప్పించే ప్రయత్నం చేయాలి సార్. అది ఇచ్చేసినావు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇచ్చేదానికి ఒక ప్రణాళిక ఉన్నది. ఎమ్మెల్యే గారు వేరే జాగా చూస్తారు, 2 ఎకరాల స్థలం వేరే చూస్తారు, అలా కట్టిస్తారు. అలా కట్టించినప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత కింద మీకు ఇచ్చినాకనే వేరే వేరే ఇచ్చేటట్టు సార్తో చెప్తుంది. ఓకేనా? ఈ 10 లక్షల రూపాయలను గవర్నమెంట్ ఇస్తాను. 10 లక్షలను ఈయనకు ఉద్యోగానికి సంబంధించిన కాగితం ఈ నెల 2 నెలల సారే తీసుకొచ్చి అయిపోతారు. ఓకేనా? ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆత్మ బలిదానం చేసుకున్న కోల శంకర్ గౌడ్ గారు మృతి చెందడంతో ఆ రోజున నర్సంపేట శాసనసభ్యులు గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారు వారి కుటుంబానికి సహకారం చేయడంతో ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు, ఆ అబ్బాయికి ఉద్యోగం, అదేవిధంగా స్వతహాగా మాధవరెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు వారు హైదరాబాద్లో ఉండి రాలేని పరిస్థితిలో వారి కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరుతోని 5 లక్షల రూపాయలు ఈ కుటుంబానికి అందజేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పథకం కూడా ప్రొసీడింగ్ కాపీ ఈరోజు అందజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా నర్సంపేట శాసనసభ్యులు గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ శంకర్ గౌడ్ గారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ తరఫున దొంతి మాధవరెడ్డి గారి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ కృతజ్ఞత. మాట చనిపోయినప్పుడు దొంతిమాధవరెడ్డి సార్ గారు 5 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నారు. ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తాను ఒప్పుకున్నారు. ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. సార్ గారు చాలా థ్యాంక్ యూ, కృతజ్ఞతలు.